అర్చకు అదే ప్రతాకు మాట్లాడతావా నేరా? పిల్లెక్కడుంది ఫోన్ చేసి చెప్పండి రమ్మంటే నువ్వు ఏదో బాధలో ఉన్నావు అనుకున్నా, అట్లేం కనబడతలేదే. అలాంటివి చేసా చూడు, బాధలు ఏం తింటున్నాను ఏం చేస్తున్నాను నాకేం అర్థమే కావట్లేదు. ఇప్పుడు 4 సమోసాలు తిన్నావు, ఇంకో 2 వచ్చే లోపు విషయం ఏందో చెప్తే వినిపోతా. అలాంటివి చేసా నువ్వు కాకపోతే ఎవరున్నారు తప్పు. ఆహా, నీ ఆవిడ బుజ్జమ్మ లేదా? డాన్స్లు వేస్తున్నావు కదా. ఇంకెక్కడుంది, పెళ్ళని 3 రోజులకే వదిలేసిపోయాను. ఏంది వదిలేసి వెళ్ళిపోయిందా? ఎందుకు తెలియదు, అడిగితే చెప్తాది కదా. అడిగితేనే. కున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా, అప్పటి వరకు నీ ప్రేమ నమ్మను. అయినా ఎప్పుడు పాపాలు చేసేవాడికి ఏదో ఒక రోజు ఇట్లానే అవుతుంది. ఈసారి అట్లేం కాదు, ఈసారి పక్క ఫ్యామిలీ స్టోరీ, నిజంగా పాపం. నేను నువ్వేమన్నా చెప్పు, నువ్వు పాపం అంటే నమ్మలేను నేను. శిరీష, పెళ్ళైన 3 రోజులకే పెళ్ళ వదిలేసిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు, ఎందుకంటే పోయింది నా పిల్లని కాబట్టి. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పవేంటి, నువ్వే తెలుసుకో అంటే ఆ నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీదే తప్పు అంటూ ఉంటే తట్టుకోవడం ఎంత కష్టం నీకు తెలుసా? నాకు తెలుసు. పోనీ మా నాన్నైనా వింటాడేమో అంటే అదే చూస్తూ ఉంటే ఓర్చుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇక్కడ పాపం అనే హక్కు ఎవరికి లేదు, నాకు మాత్రమే ఉంది, నాలాంటి మగాళ్ళకు మాత్రమే ఉంది. అయ్యో పాపం. అయినా నేను నమ్మను. ఎంత చెప్పినా నమ్మవేంది? కావాలంటే చూపిస్తా చూడు. ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. ప్రతాప్ కాదు, హీర ప్రతాప్. వింతలన్నీ విదేశాల్లోనే ఆకాశంలో జరిగితే మా కళ్ళ ముందు ఎప్పుడు జరుగుతాయి? వెళ్తున్నా ప్రతాప్, ప్రేమలో మోసం మాత్రమే ఉంటుందని నిరూపించావు. ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు, కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరు అడగరా. మంచిగానే ఉంది కానీ నువ్వేదో దాస్తున్నట్టయితే ఉంది. సంథింగ్ ఇస్ ఫిషీ. నిజంగా నువ్వు పాపమో కాదో చూస్తా. ఒకవేళ తేడా అని తెలిసిందాదో మా బాబాయ్ ఎవరో తెలుసు కదా. వస్తా. శిరీష, సమోసా తింటావా శిరీష? అద్దు, డైట్లో ఉన్నా.